ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము, 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా. కుంభరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధిలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే కుంభరాశి. అలాగనే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వర్ణుడు కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. రాశిలోనే 30 సంవత్సరాల తర్వాత రవి శని కలయిక మరియు బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, త్రిగ్రహ కూటమి, ధనస్థానంలో రాహు, తృతీయంలో గురువు, అష్టమంలో కేతు సంచార స్థితి, వ్యయంలో కుజుడు శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల కుజదోష ప్రభావ కారణం వలన ఎల్లనాటి శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సేవారంగ కార్యక్రమాల్లో మీరు ఎంత సమయాన్ని వెచ్చించి హార్డ్వర్క్ చేస్తూ ఉండినను పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, నీ తోటి వారందరూ కూడా తెలియకుండా ఎక్కడో మీ పైన తెలియనటువంటి శత్రు ప్రభావం, ఎంత అణగదొక్కుదామని మిమ్మల్ని ట్రై చేస్తున్నా కష్టపడి పనిచేసి విజయానికి మీరు దగ్గర అవుతూ ఉంటారు. కనుక ఏదైనా కొన్ని విషయాలను మరొకరితో చర్చించకపోవడం ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. లేకపోతే మీకన్నా మీ అంతర్గత విషయాలు మార్కెట్లో అందరికీ తెలిసిపోవడం, మీ విజయరహస్యాన్ని తెలుసుకోవడం, శత్రువులు అధికంగా ఉండేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ధనపరమైన చిక్కులు స్వల్పంగా ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. కనుక కుజదోష ప్రభావము, ఎల్లనాటి శని యొక్క ప్రభావం ఉండడం వలన ఈ యొక్క మహాదేవుడికి నవధాన్యాలతో అభిషేకం చేయడం, బిల్వ దళాలతో అర్చన చేసుకోవడం, పంచామృతాలతో లింగోద్భవ కాల సమయంలో అభిషేకం చేసుకోవడం వలన దుష్టగ్రహాల తీవ్రత తగ్గి సత్ప్రవర్తన కలిగి అదృష్టం మీ సొంతం అవుతుంది. అలాగనే ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర తెల్లటి పుష్పాలతో అర్చన, ఇంట్లో కూష్పాడ దీపము,
కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన, కాళభైరవ స్వామి సేవలో ఉండడం వలన మీ మాట వేదం, మీ మాట శాశ్వతంగా ఉండు అనంతమైన సంపద మీ సొంతం అవుతుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తుల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.